Hello everyone, welcome back to my channel వెన్ని పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్. సారీ చెప్పడానికి నాకు రావట్లేదు, మర్చిపోయాను నేను. వ్లాగులు చేయక చాలా డేస్ అయింది కదా. సో డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే, సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇవాళ డ్రింక్ అయితే నాకైతే ఇది ఇచ్చారు. మొన్నటి దాకా వేరే ఉన్నింది. ఫస్ట్ 2 వీక్స్ వేరే తీసుకున్నాను. బట్ ఇప్పుడైతే ఇలా ఆమ్లా జ్యూస్ అనమాట. నేను 2 ఆమ్లాస్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని జ్యూస్ చేద్దాం. ఇది అనమాట, వెరీ సింపుల్. ఇప్పుడు ట్రై చేయాలి. నాకు ఆమ్లా ఎందుకో అంత పులుపు నచ్చదు, పడదని కాదు కానీ నచ్చదు. సో లెట్స్ ట్రై. నైస్, బాగుంది ఇది. సో వర్కౌట్స్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఆ జ్యూస్ అబ్బో చాలా భయంకరంగా ఉన్నింది. బట్ నాకు ఎందుకో ఆమ్లా ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను ఎప్పుడు ట్రై చేయను ఆమ్లా. బట్ నాకు నచ్చింది. సో దీని గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. నేను ఎన్ని డేస్గా ఫాలో అవుతున్నా ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇవాళ కొన్ని డిషెస్ డైట్ చూపిస్తాను, ఏమేమి తింటా ఏంటి రెగ్యులర్గా అని చెప్పేసి. ఒక డేలో ఎంత డైట్ ఫాలో అవుతున్నాను, ఎంత డైట్ కాదులేండి, కంప్లీట్ డైటే ఫాలో అవుతున్నాను, అది చూపిస్తాను నేను. సో వర్కౌట్స్ అయిపోయింది కాబట్టి వర్కౌట్స్ మనకు కస్టమైజ్ చేస్తారు, అది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫుడ్ కూడా మనకి ఎలా కావాలో అలా డైట్ కస్టమైజ్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అయితే నాకు ఇవాళ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ డైలీ ఒకటి తింటే రొటీన్ అయిపోయింది కదా. నేను రోజుకి ఒకటి అలా పెట్టుకుంటాను. నాకు 6-7 ఇస్తారు ఆప్షన్స్, బట్ స్టిల్ నేను రిపీట్ అవ్వకుండా చూసుకుంటా. ఓట్స్ మాత్రమే నేను లైక్ 2 times a week తీసుకుంటాను. ఎగ్స్ 2 times a week. సో అక్కడ 4 days అయిపోయింది. మిగిలిన 3 daysలో ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను అనమాట, అంటే రిపీట్ చేయకుండా. సో ఇప్పుడైతే నేను కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసేసుకొని మళ్ళీ కలుస్తాను. బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుంటాను చూపిస్తాను, ఓకే. సో ఇదనమాట మన అవకాడో పేస్ట్. మామూలుగా బాగా రైపైన అవకాడో వస్తుంది. ఈసారి ఏమైందంటే పచ్చిగా ఉన్నది, అంటే పచ్చిగలే మరీ పండుగలేదనమాట. సో అది మ్యాటర్. సో ఇప్పుడు దీంట్లోకి అయితే మనం బెల్ పెప్పర్స్, ఆనియన్స్, ఓకే, ఇవి రెడ్ అండ్ ఎల్లో వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి మన సాల్ట్ కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దండి, కింద పట్టదు. నాకు శాండ్విచ్ అలాగే పచ్చి పచ్చిగా తినడం ఇష్టం ఉండదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇలా నార్మల్గా కొంచెం ఒక 2 minutes రోస్ట్ చేసుకొని దాని మీద అది పెట్టేసుకుంటాను అనమాట. సో టేస్ట్ బాగుంటుంది. ఇవాళ అన్నీ డబల్ పనులు అనమాట. నాకు లిటరలీ అన్నీ డబల్ పనులే. చిరాకు వచ్చాయి నాకు. ఫైనల్లీ ఇప్పుడు టైం 3 అవుతుంది, ఇప్పుడు కుక్ చేస్తున్నాను అనమాట. సో లెట్స్ కుక్. మన రెసిపీ ఏంటంటే ఈరోజు ఆల్రెడీ చెప్పాను కదా నేను డైట్ ఫాలో అవుతున్నానని. సో మీకు రెసిపీ చూపిస్తాను. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కెమెరా యాంగిల్ రెడీ అయింది, సెట్ అయింది యాక్చువల్గా. సో ఆయిల్ వేసుకున్నా, ఆయిల్ కొంచెం, అలాగే కొంచెం గార్లిక్, బటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇవన్నీ అందులో వేసేద్దాం ఒకటి. ఫస్ట్ బటర్ బాగా మెల్ట్ అయ్యాక విల్ గో టు నెక్స్ట్. వీళ్ళు తిప్పకండి, నేను తిప్పినట్టు. బీ కేర్ఫుల్ వెల్ డూయింగ్ ఇట్. ఆనియన్స్ అండ్ దెన్ పచ్చిమిర్చి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఇది ఒక బాధ నాకు, ఈ కెమెరా సరిగ్గా యాంగిల్ సెట్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ పెప్పర్స్. మీ దగ్గర ఎన్ని కలర్లు ఉంటే అన్ని కలర్లు వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి 2 కలర్లు ఉన్నాయి.
are adding some water. ఇలా మూత పెట్టేసామంటే ఒక 5 minutesలో అది మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. సో వన్స్ కుక్ అయ్యాక మనము కీన్వా ఆల్రెడీ నేను కుక్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కీన్వా. సో ఇది అందులో మిక్స్ చేసేస్తాం అంతే. నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్, మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. బట్ నాకు కొంచెం కారం కావాలి కాబట్టి నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. సో ఇది కొంచెం మనకు ఫ్లేవర్ని బాగా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. సో అందుకే అప్పుడే తక్కువ వేసాను. ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి మీ దగ్గర ఉంటే ఉల్లి పొరకలు వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు టైం 8 అవుతుంది అనమాట. మనం డిన్నర్ ప్రిపరేషన్స్ చేస్తున్నాం. 8:30 అంతా అయిపోయింది మన డిన్నర్ చేయడం. సో ఇవాళ నేనేం కుక్ చేస్తున్నానంటే ఇవాళ పన్నీర్ రోల్ అనమాట. చాలా క్విక్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అండ్ కొంచెం ఫీలింగ్గా కూడా ఉంటుంది. రెసిపీ మొత్తం చూపించలేను, నెక్స్ట్ టైం చూపిస్తా. ఇప్పుడైతే నేనైతే ఇవన్నీ సార్ట్ చేసుకుంటాను, ఓకేనా? ఆ తర్వాత మీకు ఎలా చేస్తానో చూపిస్తాను. కొంచెం రెసిపీ, పెద్ద రెసిపీ ఏం కాదు, పన్నీర్ రోల్ యూట్యూబ్లో చూసి చేస్తున్నాను నేను కూడా, కాబట్టి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. సో మీరు అది ఆ ప్లేట్కి చికెన్, ఎగ్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట, నథింగ్ ఎల్స్. ఇవి ఉంటే చాలు. ఏంటి మధ్యాహ్నం కూడా ఇవే చూపించావు కదా అంటే ఇందులో ఎక్స్ట్రాగా పన్నీర్ యాడ్ చేస్తున్నాం. పన్నీర్ రోల్లో పన్నీర్ లేకపోతే బాగోదు కాబట్టి. అండ్ వెజిటబుల్స్ అనేవి కామన్గా ఇవే ఉంటాయి ఆల్మోస్ట్ నా డైట్లో. సో నాకు నచ్చాయి కూడా. అండ్ ఇవాళ నేను ఫస్ట్ టైం మష్రూమ్ ట్రై చేస్తున్నా రోల్లోకి. మామూలుగా తిన్నా ఒకరోజు, నచ్చింది నాకు. సో థాట్ ఆఫ్ యాడింగ్ ఇట్. నన్ను వీలైనంత వెజిటబుల్స్ యాడ్ చేయమన్నారు. సో క్యారెట్ ఇంకా అవి కామన్ అయిపోయింది, ఆలు, ఇంకా అందుకే నేను ఇవి యాడ్ చేస్తున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్. సో ఇది మన మసాలా, ఇక్కడ రోటీ అన్నమాట. సో ఇప్పుడు మనకు చపాతీ కూడా రెడీ అయిపోయింది అండ్ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో దాన్ని ఫిల్ చేద్దాం. సో ఇంతే అన్నమాట. దీని మీద కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని రోల్ చేసుకొని తినేయడమే. సో ఇది ఇవాళ డైట్ ప్లాన్ అన్నమాట, కస్టమైజేషన్. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇస్తారు, అందరికి ఒకేలా ఇవ్వరు. అండ్ మనం ఎవరిదో చూసి మనం ఫాలో అవ్వలేము. మన బాడీకి ఏది పడుతుంది ఏది పడదు అనేది ఒక మంచి డైటీషియన్ని పెట్టుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. నేను పాస్ట్ 1 yearగా ట్రై చేసి వర్కౌట్ అవ్వక ఇంకా నేను డైటీషియన్ని ఆప్ట్ చేసుకున్నాను. సో ఫ్లెక్సిలెన్స్లో అయితే మనకు మీల్స్ అన్ని కస్టమైజ్ చేస్తారు, అలాగే వర్కౌట్స్ కూడా కస్టమైజ్ చేస్తారు. వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట వర్కౌట్స్. మరి అంటే అంత కష్టంగా అనిపించేది నాకు. ఫుడ్ కూడా ఓకే, డైట్ మీల్స్ అన్నీ కూడా మనకు తగినట్టు చేస్తారు కాబట్టి అంత బాగుంటుంది. సో మా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్, అంటిల్ మై నెక్స్ట్ వీడియో.